మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మేషరాశి జనవరి 13 సోమవారం దిన ఫలితాలు. ఈరోజు లక్కీ ఛాన్స్ కొట్టేశారు. అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా ఈ నెల పంచాంగం గనక చూసుకున్నట్లయితే 2025వ సంవత్సరంన అలాగే జనవరి మాసంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో, శుభతిథులు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే వీరికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ రాశి వారికి విజయం చేకూరబోతుంది. మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారం, ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. మీకు మీరు గారాబం చేసుకోవడానికి లేదా పట్టించుకోవడానికి, మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి ఇది గొప్ప రోజుగా మారబోతుంది. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం. కానీ ప్రేమ తాలూకు పారవస్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్టు నాశనం అయిపోతుంది. మీరు ఈరోజు టీవీ చూడడం, సినిమా చూడడం ద్వారా తీరిక లేని సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు. మీ జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈరోజు మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ఆనందంగా ఉంచుతుంది. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు. కానీ మీరు ఇలా చేస్తే కనుక విచారిస్తారు. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడిని కలిగేలాగా చేస్తుంది. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. లేదంటే అనవసరమైన తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం అయితే ఉంది. ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ని పాడు చేయగలదు. మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో సాయంత్రం బయటికి వెళ్ళండి. ఎందుకంటే అది మీకు చాలా మేలు కలగచేస్తుంది. మీరు చాలా ప్రేమను పొందుకుంటారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైలమాని ఎదుర్కొంటారు. అది మిమ్మల్ని పని చేయడానికి సహకరించదు. ఈరోజు ప్రారంభం మీకు కలిసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను అయితే పొందుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. స్నేహితుల్లో ఉన్నప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. మీకు దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాట్లమయమని కొందరు అనుకుంటారు. కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా పవిత్రంగా సాగిపోతుంది. విచారాన్ని తరిమివేయండి. అది మిమ్మల్ని ఆవరించిందంటే నిరాశలోకి నెట్టివేస్తుంది, అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా ఈరోజు ధనార్జన చేయగలుగుతారు. ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాస్త క్రమశిక్షణతో ఉండటం మంచిది. మీ వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది. కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వెళ్ళి తీరాల్సి ఉంటుంది. అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం గొప్ప గొప్ప అంచనాలను దాటివేసే సమయం అయితే మీకు అనుకూలించబడుతుంది. కుటుంబంలోనూ, శుభకార్యాల విషయంలోనూ, ఇంటిలో ముఖ్యమైన నిర్ణయాల విషయంలోనూ, వ్యక్తిగత విషయాల్లోనూ శ్రద్ధ కనపరచండి. అది మీకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీరు ఈరోజు మంచి నవలని, మ్యాగజైన్ని చదువుకుంటారు. అలాగే ఏ కారణం లేకపోయినా కూడా కేవలం మీ ఒత్తిడి కారణంగా ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. నిరాశ దృక్పథాన్ని తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించి వేయడమే కాకుండా మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.